ఇది ఆంధ్రప్రదేశ్లోని ప్రసిద్ధ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం. ఇది తక్కువగా తెలిసిన భక్తులకి శక్తి స్థలంగా ప్రసిద్ధి పొందింది. పంపనూరు గ్రామం, ఆత్మకూరు మండలంలో ఇది ఉంది. అనంతపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఈ స్థలం కనుక పెద్ద పురాతనమైనది అన్న రైత్యాల సమాచారం లేదు. కానీ స్థానికులు సెంచరీస్ క్రితమే ఇక్కడ ఆత్మీయులందరూ పుణ్యకర్మలు చేసేదిగా చెబుతారు. ఈ ఆలయంలోని ప్రధాన విగ్రహం ప్రత్యేకమైన రీతిలో ఉంది. ఇది మరక లోపలి బరువు మరియు చాలా రూపాల సంకేతాన్ని కలిగి ఉంటుంది. పైన సింహ ధ్వజం మరియు నరసింహ రూపం, మధ్యలో శివలింగాకార భావం, క్రింద గర్భచక్రం రూపం, 4 దిశా శక్తుల చిహ్నాలు మరియు కొండపిల్లి ఆకారాలు ఉన్నాయి. ఈ సమష్టి పదార్థాలు ఆత్మ, శక్తి, ఆరోగ్యం మరియు ధనవంతమైన జీవితం కోసం పూజకు ప్రముఖంగా భావిస్తారు. ఇక్కడ వచ్చే భక్తులు నాగదోషం నివారణ, రాహు, కేతు శాంతి పూజలు, వివాహ, పిల్లల ఒప్పందం, ఆరోగ్యం మరియు సంపద కోసం అభ్యర్థనలు చేస్తారు. ఇవి ప్రత్యేకంగా శాస్త్రబద్ధంగా నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం ప్రత్యేక వేడుకలు, షష్ఠి పూజలు, శ్రవణ మాస ప్రత్యేక అర్చనలు, పేరుకుపోయే సంక్రాంతి వేడుకలు ఎంతో అభిమానాలతో జరుగుతాయి. ఉదయం 6:30 నుండి మధ్యాహ్నం వరకు, సాయంత్రం తెల్లవారుజాము 4:30 నుండి ఉదయం 8 గంటలు వరకు. ప్రత్యేక పూజలు ఆన్లైన్ లేదా స్థానిక ఆలయ ప్యాట్రన్స్ ద్వారా భర్తీ చేసుకోవచ్చు. ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్లోని మరింత నడిచే పవిత్రతను కలిగి ఉంది మరియు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అంకితం చేసిన ప్రత్యేకమైన శక్తి స్థలం. రెండవ అతి పురాతన ఆలయంలో చెప్పుకోనే ఆలయం. దక్షిణ భారతదేశంలో సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలలో ఒక ప్రసిద్ధ క్షేత్రం సికింద్రాబాద్లో ఉన్న స్కందగిరి సుబ్రహ్మణ్య స్వామి ఆలయం. ఈ ఆలయం 19వ శతాబ్దం చివరలో నిర్మించబడినట్లు విశ్వసించబడుతుంది. స్థానిక భక్తుల సహకారంతో కొండపై ఈ దేవాలయం ఏర్పడింది. ఇది చిన్న కొండపై ఉండడం వల్ల స్కందగిరి అనే పేరు వచ్చింది. కొండపై ఉండటం వల్ల నగరమంతా కనిపించే అద్భుత దృశ్యం. శక్తివంతమైన సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం, నాగదోష నివారణకు ప్రత్యేక పూజలు, రాహు, కేతు శాంతి కార్యక్రమాలు. ఇక్కడ షష్ఠి రోజుల్లో పూజిస్తే వివాహ సమస్యలు తొలగుతాయి, సంతాన సాఫల్యం లభిస్తుంది, శత్రు బాధలు తొలగుతాయి అని నమ్మకం. స్కంద షష్ఠి, సుబ్రహ్మణ్య షష్ఠి, కార్తీక మాస దీపోత్సవాలు. ప్రతి షష్ఠి రోజున వేలాది భక్తులు ఇక్కడికి చేరుకుంటారు. కొండపై గంటల శబ్దం, వేద మంత్రాలు, దీపాల కాంతి ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తాయి. సికింద్రాబాద్, తెలంగాణ. ఉదయం నుండి రాత్రి వరకు దర్శనం లభిస్తుంది. రెండవ అతి పురాతన స్కందగిరి సుబ్రహ్మణ్య స్వామి ఆలయం నగర మధ్యలో ఉన్న మనసుకు ప్రశాంతతనిచ్చే పవిత్ర స్థలం. ఆంధ్రప్రదేశ్లో అత్యంత ప్రాచీనంగా భావించబడే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలలో మూడవదిగా చెప్పుకునేది కృష్ణా జిల్లాలోని మోపిదేవి గ్రామంలో ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం. ఈ ఆలయం శతాబ్దాల చరిత్ర కలిగి ఉంది. పురాణాల ప్రకారం అగస్త్య మహర్షి ఇక్కడ తపస్సు చేసినట్లు విశ్వసిస్తారు. తరువాత స్థానిక రాజులు మరియు భక్తులు కలిసి ఆలయ నిర్మాణాన్ని అభివృద్ధి చేశారు. ఇక్కడ స్వామివారు నాగరూపంలో దర్శనమిస్తారు. అందుకే ఈ క్షేత్రం నాగదోష నివారణకు ప్రసిద్ధి చెందింది. స్వయంభూ సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం, నాగదోష పరిహార పూజలు, సంతాన ప్రాప్తి కోసం ప్రత్యేక అర్చనలు, ఉపనయనాలు మరియు అన్నప్రాసన కార్యక్రమాలకు ప్రసిద్ధి. ఇక్కడ షష్ఠి రోజున పూజిస్తే సంతాన సమస్యలు తొలగి ఆరోగ్యం మరియు శుభఫలితాలు లభిస్తాయని భక్తులు నమ్ముతారు. సుబ్రహ్మణ్య షష్ఠి, నాగుల చవితి, కార్తీక మాస ఉత్సవాలు, బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయి. వేలాది భక్తులు ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి మొక్కులు తీర్చుకుంటారు. మోపిదేవి గ్రామం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. విజయవాడకు సుమారు 70 కిలోమీటర్లు దూరంలో మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం. భక్తి, విశ్వాసం మరియు దైవశక్తి కలిసే పవిత్ర క్షేత్రం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఇటువంటి పురాతన ఆలయాలు గురించి తెలుసుకోవాలి అంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో పురాతనాలయంతో రేపు కలుద్దాం. అంతవరకు ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామియే నమః.